పాకిస్తాన్లో పరిణామాలపై సైనికుల్లో అంతర్మదనం కొనసాగుతుంది. లాహోర్లో కాల్పులు, వందలాది మంది మృతి ఒక్కసారిగా సైనికులను కూడా కలిసివేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్మీ చీఫ్ ఆఫ్ మార్షల్ అసీం మునీర్పై ఓ సైనికుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. మొహం కనిపించకుండా వీడియో తీశాడు పాకిస్తాన్ సైనికుడు. దేశం అల్లకల్లోలంగా ఉంటే మునీర్ ఎక్కడ దాక్కున్నాడంటూ సైనికుడు ప్రశ్నిస్తున్నాడు. ఇంతవరకు ఎందుకు నోరు మెదపలేదని, ఎందుకు మాట్లాడలేదంటూ నిలదీస్తున్నాడు ఆ వీడియోలో. ఆర్మీ చీఫ్కు ప్రశ్నలు సంధించాడు పాకిస్తాన్ జవాన్. తమ సామాన్య ముస్లిం యువకులను తామే చంపుకోవడం ఏంటంటూ సైనికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందంటూ పాకిస్తాన్ జవాన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు ప్రశ్నలు సంధించాడు. ఇక మన ప్రజలు మిమ్మల్ని క్షమించరంటూ పాక్ జవాన్ ఆవేదన వ్యక్తం చేశాడు ఆ వీడియో. ఇక కర్మ ఫలితం అనుభవించక తప్పదని, ఖచ్చితంగా తుది తీర్పు అంటే ఖయామత్ ఏదో ఒకరోజు దేవుడి దగ్గర అల్లా ముందు సమాధానం చెప్పుకోవాల్సిందేనంటూ ఆయన ఒక రకమైనటువంటి నిర్వేదంతో మాట్లాడాడు. వేదాంత ధోరణిలో ఆ వీడియోను రిలీజ్ చేశాడు పాకిస్తాన్ సైనికుడు. అల్లా కూడా నిన్ను క్షమించాడు, ఎప్పటికైనా శిక్ష తప్పదంటూ అర్థం వచ్చేలా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు దేశంలో తాత్కాలికంగా టీఎల్పీ ఆందోళన విరమించింది. టీఎల్పీ చీఫ్ రిజ్వీ కూడా హతమయ్యాడు కాల్పుల్లో. వందలాది మందిని ఆర్మీ అలాగే పోలీసులు కాల్చి చంపారు. లాహోర్తో పాటు మురిద్కే పూర్తిగా రక్తసిక్తమైంది. పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలు మరింత హింసాత్మకంగా మారకూడదంటూ టీఎల్పీ నిర్ణయం తీసుకుంది. అందుకే తాత్కాలికంగా ఆందోళన విరమించింది. ఇస్లామాబాద్లోని అమెరికన్ ఎంబసీ ముట్టడికి చలో ఇస్లామాబాద్ పిలుపునిచ్చినటువంటి టీఎల్పీ నేతలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఆర్మీ చేసిన కాల్పుల్లో ఇవాళ 200 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇంకా అక్కడ పూర్తిగా సోషల్ మీడియాను అలాగే ఇంటర్నెట్ను బ్యాన్ చేశారు. మొబైల్ నెట్వర్క్ను కూడా బ్యాన్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయి సమాచారం అందట్లేదు. కానీ లాహోర్ అంతా కూడా రక్తసిక్తమైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఓ సైనికుడు తన ఆవేదనను పంచుకున్నాడు. తమ సైన్యమే తమ దేశంలో పౌరులపై దమనకాండ కొనసాగించడం ఏంటంటూ ఆ సైనికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చివరికి అల్లా దగ్గర ఎవరైనా సమాధానం చెప్పుకోవాల్సిందేనంటూ ఆ సైనికుడు ఆ వీడియోలో వివరించాడు. ఒకసారి ఆ సైనికుడు ఏం మాట్లాడారు, ఆ వీడియో ఫేస్ కనిపించకుండా సైనికుడు చెప్పిన ఆ వీడియో ఒకసారి చూద్దాం. वीडियो बना ली नहीं। मोहतरम आर्मी चीफ साहब, मुल्क की मौजूदा सूरत हाल से आप बेखबर नहीं हैं। अपने ही मुसलमान शहरियों का, अपने ही पाकिस्तानी शहरियों का खून बहाया जा रहा है। अपनी ही फोर्सेस को जो मुल्क में अमन कायम करने के लिए बनाई गई, अपनी फोर्सेस को अपनी आवाम के सामने लाकर खड़ा कर दिया गया है। जिनके साथ जुल्म सितम हो रहा है वो मुहिब वतन है, सबसे बड़े मुहिब वतन है। वतन के साथ भी मोहब्बत करने वाली ये जमात है और इस जमात से आलम कुफ्र भी कांपता है। इतनी मजबूत आवाज़ इस जमात की है कि आलम कुफ्र भी कांपता है इससे। तो ये जुल्म सितम बंद किया जाए, बंद करवाया जाए। आपके इख्तियार में है, आपके इख्तियार में है, आपके इख्तियार में है। कल आपने भी बरोज़े क़यामत इसका जवाब देना है। जितनी कत्लो गारत, चादरों चार दीवारी का तकद्दुस पमाल किया गया है,
जितनी हुकूमत ज़िम्मेदार है, जितना हुकूमत से पूछा जाएगा, हुकूमती अहदेदारों से पूछा जाएगा, उतना ही कल क़यामत वाले दिन आपसे भी इसका जवाब मांगा जाएगा, हिसाब लिया जाएगा। तो खुदा के लिए ये ओहदे, ये नौकरियां, ये सारा कुछ इधर ही रह जाना है। क़यामत वाले दिन हम एक नबी के उम्मती बनकर हम नबी पाक की बारगाह में, अल्लाह की बारगाह में हाज़िर होंगे। तो उस दिन के लिए सोचें। बहुत शुक्रिया, मेहरबानी। अस्सलाम वालेकुम। పాకిస్తాన్ ఆర్మీ సైనికుడు వీడియో విడుదల చేసిన సందర్భంగా ఆ మొహం కనిపించకుండా మాట్లాడిన తీరు చూశారు కదా. తమ దేశంలోనే, తమ ప్రాంతంలోనే తమ సైన్యం అంటే తమ చేతే అక్కడి పౌరులపై రక్తం పారించడం ఏంటంటూ ఆయన ప్రశ్నించాడు. ఈ మొత్తం హింసకు నువ్వు కారణం కాదా అంటూ ఆర్మీ చీఫ్ను ప్రశ్నించాడు ఆ సైనికుడు. ఈ హింసకు బదులు చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడ కాకపోయినా, ఇక్కడ చెప్పకపోయినా, దేవుడి దగ్గరైనా ఏదో ఒక రోజు నువ్వు సమాధానం చెప్పి తీర్చుకోవాల్సిందే అంటూ ఆయన వేదాంత ధోరణిలో మాట్లాడాడు. దీన్ని బట్టి ఈ హింసతో సైనికుడు ఎంత ఆవేదన చెందాడో అర్థమవుతుంది. సొంత దేశంలోనే సొంత ప్రజలపై సైన్యం అమానుషంగా కాల్పులు జరిపి సొంత పౌరుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న తీరును ఒక్కసారిగా ఆ సైనికుడు ఖండించాడు. పాకిస్తాన్లో వందలాది మందిని అక్కడి పాకిస్తాన్ రేంజర్లు, ఆర్మీ కాల్చి చంపింది. తెహ్రీక్ లబ్బాయిక్ పాకిస్తాన్ పేరుతో ఒక సంస్థ గాజా శాంతి ఒప్పందానికి వ్యతిరేకంగా, అంటే పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా, పాకిస్తాన్ అమెరికా వైఖరికి వ్యతిరేకంగా, అనుకూల వైఖరికి వ్యతిరేకంగా గత వారం రోజులుగా నిరసనలు చేస్తోంది. ఆ నిరసనలు హింసాత్మకంగా మారాయి. గత గురువారం దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి కూడా చలో ఇస్లామాబాద్కు పిలుపునిచ్చారు. తాజాగా శనివారం, ఆదివారం హింస చోటు చేసుకునే ఉంది. లాహోర్ దాకా ఆ ర్యాలీ కొనసాగింది. లాహోర్ నుంచి మురుద్కేక్ దాకా వచ్చింది. మురుద్కేలో ఇవాళ ఉదయం ప్రార్థనలు జరిపి బయలుదేరుతున్న సమయంలో అమెరికన్ ఎంబసీ, ఇస్లామాబాద్లో ఉన్న అమెరికన్ ఎంబసీ ముట్టడికి చలో ఇస్లామాబాద్కు పిలుపునిచ్చిన టీఎల్పీ కార్యకర్తలు, కార్మికులపై పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ రేంజర్లు, స్థానిక పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరపడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకటి కాదు, ఇద్దరు కాదు, 200 మందికి పైగా గత గురువారం నుంచి ఇప్పటి వరకు 280 మందికి పైగా చంపివేయబడ్డారు. ఇది పాకిస్తాన్ చరిత్రలోనే అతిపెద్ద హింసాకాండ, అతిపెద్ద దమనకాండ పాకిస్తాన్ ఆర్మీ చేత. ఇంత జరుగుతుంటే తమ చేత తమ పౌరుల్ని కాల్పిస్తారంటూ ఆ సైనికుడి ఆవేదన అది. దీనికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట సమాధానం చెప్పుకోవాల్సింది. ఆఖరికి దేవుని దగ్గరైనా నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిందే, నీ కర్మకు ఫలితం అనుభవించాల్సిందే అంటూ ఆయన ఆ ప్రసంగాన్ని ముగించాడు. కొద్ది నిమిషాల వీడియో, మొహం కనిపించకుండా ఆ పాకిస్తాన్ సైనికుడు ఆవేదన వ్యక్తం చేస్తూ విడుదల చేసిన వీడియో అది. నిజంగా పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారుతోంది. పాకిస్తాన్లో హింసాకాండ రాత్రికి రాత్రి పాకిస్తాన్ అంతర్గత మంత్రి, పాకిస్తాన్ ప్రధాని కూర్చొని ఈ హింసాకాండను రచించారు. దేశంలోని అతిపెద్ద దమనకాండ. బహుశా మనకు ఆ ఇంటర్నెట్ సేవలు కట్టయి పూర్తిగా అక్కడ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి బయటి ప్రపంచానికి తెలియట్లేదు. కానీ దాదాపు 200 మందికి పైగా చనిపోయారు. మురుద్కేలో, లాహోర్లో ఎక్కడ చూసినా రోడ్లపై శవాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఆందోళనకారులు దమనకాండ కొనసాగించారు, నిప్పు పెట్టారు, ఎక్కడి దొరికిన వస్తువులు అక్కడ దగ్ధం చేశారు. ఎక్కడ చూసినా మంటలు, అల్లర్లు, కాల్పులు, శవాలు. పాకిస్తాన్ అంతా అల్లకల్లోలంగా మారింది. ఇటు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో అల్లర్లు, మధ్య పాకిస్తాన్లో అల్లర్లు, సెంట్రల్ పాకిస్తాన్లో అల్లర్లు, మరోవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో గొడవలు, బలూచిస్తాన్ పాకిస్తాన్తో నైరుతి వైపు గొడవలు, వాయువ్యం వైపు ఆఫ్ఘనిస్తాన్తో గొడవలు, తూర్పు వైపు భారత్తో గొడవ. మధ్యలో పాకిస్తాన్ నడి మధ్యలో అంతర్గత కుమ్మలాట్లు. ఇది పాకిస్తాన్ పరిస్థితి. దీనికి తోడు ఆర్థిక పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి. ఒక ఆర్మీ చీఫ్, ఒక ప్రధాని ఇద్దరు కలిసి కుట్రలు పడిన దేశాన్నంతా కూడా ఆగమాగం చేస్తున్నారు. ఆ దేశాన్ని అమ్మకానికి పెడుతున్నారు అమెరికాకి. దీంతో అక్కడి పౌరులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జనాలు తిరగబడే రోజులు ఎక్కువ దూరంలో లేవని ఈ పర్యవసానాలు, ఈ పరిణామాలన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. తర్వాత జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పలేం.
ఓ బంగ్లాదేశ్ ఓ నేపాల్ మాదిరిగా కూడా పాకిస్తాన్లో పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. పాకిస్తాన్ సైనికుడి ఆవేదన మరొకసారి చూద్దాం. मोहतरम आर्मी चीफ साहब, मुल्क की मौजूदा सूरत हाल से आप बेखबर नहीं हैं। अपने ही मुसलमान शहरियों का, अपने ही पाकिस्तानी शहरियों का खून बहाया जा रहा है। अपनी ही फोर्सेस को जो मुल्क में अमन कायम करने के लिए बनाई गई, अपनी फोर्सेस को अपनी आवाम के सामने लाकर खड़ा कर दिया गया है। जिनके साथ जुल्म सितम हो रहा है वो मुहिब वतन है, सबसे बड़े मुहिब वतन है। वतन के साथ भी मोहब्बत करने वाली ये जमात है और इस जमात से आलम कुफ्र भी कांपता है। इतनी मजबूत आवाज़ इस जमात की है कि आलम कुफ्र भी कांपता है इससे। तो ये जुल्म सितम बंद किया जाए, बंद करवाया जाए। आपके इख्तियार में है, आपके इख्तियार में है, आपके इख्तियार में है। कल आपने भी बरोज़े क़यामत इसका जवाब देना है। जितनी कत्लो गारत, चादरों चार दीवारी का तकद्दुस पमाल किया गया है, जितनी हुकूमत ज़िम्मेदार है, जितना हुकूमत से पूछा जाएगा, हुकूमती अहदेदारों से पूछा जाएगा, उतना ही कल क़यामत वाले दिन आपसे भी इसका जवाब मांगा जाएगा, हिसाब लिया जाएगा। तो खुदा के लिए ये ओहदे, ये नौकरियां, ये सारा कुछ इधर ही रह जाना है। क़यामत वाले दिन हम एक नबी के उम्मती बनकर हम नबी पाक की बारगाह में, अल्लाह की बारगाह में हाज़िर होंगे। तो उस दिन के लिए सोचें। बहुत शुक्रिया, मेहरबानी। अस्सलाम वालेकुम।